టీసీ ఇచ్చేసేంత పని వాడేం చేశాడు సార్? ఏం చేశాడా? మీరే చూడండి. రే బుజ్జి, క్లాస్ రూమ్ లో ఏం చేస్తున్నావురా? హోంవర్క్ చేస్తున్నానన్నా. హోంవర్క్ ఇంట్లో చేసుకోవాలి, స్కూల్లో ఆడుకోవాలరా. మన ఇద్దరం ఒక ఆట ఆడదామా? ఏ మాట? ఏం లేదురా, నీ కళ్ళకు గంతలు కట్టి ఒక చోటకు తీసుకెళ్తా. అక్కడ నువ్వు సుస్సు పోయాలి. మళ్ళీ నేను ఇక్కడికి తీసుకొచ్చి నీ కళ్ళకున్న గంతలు తీసేస్తా. నువ్వు సుస్సు ఎక్కడ పోసావు కనుక్కోవాలి. ఓకేనా? సరే. రే బుజ్జి, నేను 1 2 3 స్టార్ట్ అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా జిప్ ఓపెన్ చేసి సుస్సు పోసేయాలి. ఓకేనా? ఓకే అన్నా. స్టార్ట్. పోయండ్రా. చిన్నపిల్లాడు ఏదో తెలియక దానికే టీసీ అంటే. మీరింక టెర్రాస్ మీదే ఉండిపోయారా? కిందకొచ్చి సెకండ్ ఫ్లోర్ లో చూడండి. స్వీటీ, ఇది వర్షం కాదు. అంటే చిన్నపిల్లలు వర్షం అనుకుని ఆడుకున్నారు సార్, దానికే టీసీ అంటే. మీరింకా సెకండ్ ఫ్లోర్ లోనే ఉన్నారా? ఫస్ట్ ఫ్లోర్ కి రండి. నాకు వర్షం అంటే చచ్చేంత ఇష్టం. అయ్యో విజయ మ్యామ్, అసలు వర్షం పడితే నేను ఇంటికి తడవకుండా వెళ్లేదాన్నే కాదు. స్కూల్ అయిపోయింది. అవునా మ్యామ్? నాకు కూడా అంతే. పదని చెప్తా. సునీత మ్యామ్, ఇవసలు వర్షం నీళ్లే కాదు. విజయ మ్యామ్, ఇవసలు నీళ్లే కాదు. చిన్నపిల్లలు తెలియక ఆడుకున్నారు, టీచర్లు ఆడుకోవటం ఏంటండి? ఆడుకున్నారే అనుకోండి, చిన్నపిల్లలాగా చేతులు బయట పెట్టి ఆడుకోవచ్చు కదా. అలా మొహాల మీద కొట్టుకోవటం ఏంటండి? ఆహా, అంటే నేను చెప్పేది ఇంత చిన్న విషయానికి టీసీ ఎందుకండి అని. అంతేగా? మీరింకా ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ కి రండి. చూసారా మాస్టర్, బయట ఎండగానే ఉంది కానీ వర్షం పడుతోంది. వర్షం నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. అవి దొరికినప్పుడే తాగేయాలి. కింద పడింది అనుకోండి పొల్యూట్ అయిపోతాయి.